తెలంగాణ సన్నాలకే 500 బోనస్ రాష్ట్ర కేబినెట్ తుది నిర్ణయం. గతంలో ప్రతి పంటకు బోనస్ అని ప్రకటన. ప్రతి పంటకు అన్నారు. పల్లి చేను ఎత్తే పల్లి చేను, కంది చేను ఎత్తే కంది చేను, ఆ పెసరు చేను ఎత్తే పెసరు చేను, ఇట్లా ప్రతి పంటకు అన్నారు బోనస్. కానీ ఆఖరికి వడ్లకే సన్న వడ్లకే అని. నేడు సన్నాలకే అంటూ తేల్చి చెప్పిన మంత్రివర్గం. రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్. జూన్ 2న సోనియా గాంధీకి ఆహ్వానం. ఈసీ అనుమతి కోసం లేఖ రాయాలని కేబినెట్ తీర్మానం. రాష్ట్ర రైతాంగం నెత్తిన మరోసారి భస్మాసుర హస్తాన్ని మోపింది. కాంగ్రెస్ సర్కార్ పంటకు బోనస్ పై తుది నిర్ణయాన్ని ప్రకటించింది. సన్నాలకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే చూడు. ఇప్పుడు సీతక్క ఏమనుకుంటానంటే ఇగో చేపెట్టి కూర్చున్నాయిగా, ఇప్పుడు సన్నాలకే 500 బోనస్ అన్నారు. మేము గ్రామాలకు పోతే రైతులు మమ్మల్ని బతకనిస్తారా? మొన్ననే మేము మీటింగ్కి పోతే సీతక్క మంత్రి అయిందని చూడకుండా కొత్తగా ఇష్టం ఉన్నాడు తిట్టే, రైతు భరోసా ఇంకా బలేదని తిట్టే, రైతు బంధు సగం మందికి వేసిందని నిలదీసే, ఈ ఎట్లా పోదు ఈ ప్రజల్లోకి అని ఒక దీర్ఘమైన ఆలోచనలో ఈ సీతక్క పడ్డట్టు తెలుస్తాను. ఇక ఈయన ఆలోచన వేరే ఉంటుంది. ఏది పొంగిలేటిది. మనం ఆల్రెడీ రైతు బంధు కోసం ట్రెజరీలో ఉంచిన 7,000 కోట్ల నుండి మనం కాంట్రాక్ట్ సంబంధించిన మన డబ్బులు మనకు వచ్చినాయి. మరి రైతు బోనస్ మీద మనకేమైనా ముట్టేటి ఉన్నాయా లేవా అని ఉన్నది. ఇక కోమటిరెడ్డి కూడా మళ్ళీ ఏమంటారో ఈ రైతులు ఎట్లా అంటారో, ప్రజల్లోకి పోతే దంచుతారా లేకపోతే తిడతారా ఏమని ఈయన బాధలు ఈయనున్నాడు. ఇక రేవంత్ రెడ్డి నాకేం పనిరా, నేను ముళ్ళలన్నీ సోనియా గాంధీకి మోసుకపోవాలి, అది ఒక్కటే నా టాస్క్. అది మోసుకపోయినాక రైతులాగమైతేంది పంటలాగమైతేంది అని ఇక వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇట్లా ఉన్నట్టుగా కనబడుతున్నాయి. ఇక ఒకరికొకరికైతే సఖ్యత లేదా, ఎడముఖం పెడముఖం పెట్టుకొని ఉన్నారు. అంటే ఎవరికి వాళ్ళు తిట్టుకున్నట్టున్నారు. మనం మేనిఫెస్టోలు ఇచ్చింది ఏంది అని సీతక్క అడిగినట్టుంటది. ఎందుకంటే సీతక్క మన అణగారిన వర్గాలకు సంబంధించిన బిడ్డగా. మన మేనిఫెస్టోలో ఏమో అన్ని పంటలకు బోనస్ అన్నాం, ఇప్పుడు చూస్తేనేమో సన్నాలకే బోనస్ అంటారు. నేను ఏ ముఖం పెట్టుకొని పోవాలి రేవంత్ అన్న అని సీతక్కగా గర్వమైనట్టున్నది. ఏం సీతక్క నన్నే గర్వం అవుతానవా, నేను తలుచుకుంటే మంత్రి పదవి ఉంటుందా అన్నట్టు ఈయన ముఖం పెట్టింది. ఈ ఎవరికి వాళ్ళే ముఖం అయితే ముఖం మార్పుల మంత్రులు ఉన్నారు. మనకు 40 మంత్రి ఒక్కళ్ళేడే మనకు ముఖం మార్పుల మంత్రులు. రాష్ట్రానికి శని దాపురించినట్టు దాపురించింది మంత్రులు. ఒక్కడు కిలుక్కున నవ్వడు, ముచ్చడి చెప్పాడు. ఇక అట్లున్నది. ఇక